హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఫలుదా అయితే ఈరోజు చేయబోతున్నాను. ఇది ఫలుదా మిక్స్ స్ట్రాబెరీ ఫ్లేవర్ అనమాట. యాక్చువల్గా ఇదైతే మనకి ఇన్స్టాంట్ అనమాట. సో సమ్మర్ స్పెషల్గా ఇదైతే చాలా బాగుంటుంది. విత్ ఐస్ క్రీమ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. దీనికి ఒక్క 1 లీటర్ పాలు మాత్రమే అవసరం అవుతాయి, ఇంకేమీ అవసరం లేదనమాట. సో ఒక 1 లీటర్ పాలని మనం దానిలో ఒక గిన్నెలో వేసి మనం బాగా వేడి చేయాలి. బాగా వేడి చేసి పొంగు వచ్చిన తర్వాత ఈ మిక్స్ ఎంత ఉంటుంది కదా, దాని అంతా తీసుకుపోయి దీనిలోకి కలిపేయాలన్నమాట. అంతే, చాలా ఈజీ ప్రాసెస్. కానీ సమ్మర్లో మీకు జ్యూసెస్ చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న చేంజ్ కోసం మనకి చాలా ఎండగా ఉన్నప్పుడు ఇలాంటి తాగితే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఇది చాలా బాగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇదైతే. అండ్ దెన్ ఫ్లేవర్స్ కూడా దీనిలో ఉన్నాయి. వెనిలా ఉంది అండ్ స్ట్రాబెర్రీ. ఇంకా అయితే నాకు ఈ రెండైతే తెలుసు, కానీ మేము వెనీలా ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ నుంచి కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవరే తీసుకుంటూ ఉన్నాం, ఎందుకంటే ఇంట్లో అందరికీ స్ట్రాబెర్రీ ఫ్లేవరే ఇష్టం. సో దీనిలో వెనీలా ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. సో స్ట్రాబెర్రీ వెనీలా మిక్స్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో ఈ మిశ్రమం అంతా ఇక్కడ దీనిలో వేసేసాను కదా, ఇదైతే కొంచెం అలా కలబెట్టాలి. దీనిలో ఏమీ ఉండవు. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను నేను ఏమేమి ఉంటాయంటే స్టార్చ్ అండ్ దెన్ షుగర్ పౌడర్ ఉంటుంది. షుగర్ చిన్నగా మిక్స్ చేసి పౌడర్ వేసి ఉంటారు. అండ్ దెన్ సేమియా ఉంటుంది. అండ్ దెన్ సబ్జా గింజలు ఉంటాయి. సో ఇవైతే ఉంటాయన్నమాట. దాంట్లో డైరెక్షన్ కూడా ఉంటుంది ఎలా చేసుకోవాలి అనేది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంగ్రీడియంట్స్, డైరెక్షన్ ఫర్ యూజ్ అని కూడా ఉంది. సో ఇక్కడ క్లియర్గా ఉంటుంది మీరు ఏం చేయాలి అనేది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో కూడా చూడొచ్చు. కానీ ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను నేను. చాలా త్వరగా ఇన్స్టాంట్గా ఎవరైనా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఎవరైనా వస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అని అనుకున్నా కూడా వాళ్ళకు కూడా ఇవ్వడానికి మార్నింగ్ చేసేసి మనం ఇది చల్లారిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం కూల్గా ఇచ్చేయచ్చు అనమాట. వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సేమియా అయితే ఉడికిపోయింది కదా, సో అదే చూస్తున్నాను. సేమియా ఉడికిపోగానే ఇంకేం లేదండి, స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచుకో చేయండి, బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.